పాన్ ఇండియా మూవీస్ కన్నా నాకి కంటెంట్, లో బడ్జెట్ మూవీసే ఇష్టం. చాలా బావుంటాయి. ప్రతి ఒక్కరు పాన్ ఇండియా అంటున్నారు కానీ కంటెంటే ఉండట్లేదు సినిమాలో. అదే మిస్ అవుతుంది. ఈ మధ్య కాలంలో అప్‌కమింగ్ మూవీస్‌లో నేను చూసిన గ్లిమ్స్, పోస్టర్‌లు లేదా లుక్ అవన్నీ చూస్తే కొత్తగా అనిపిచ్చాయి. ఎందుకో ఈసారైనా టీఎఫ్ఐకి కంటెంట్ మూవీస్ వస్తాయి అనుకున్నాను. నంబర్ 1 ఎల్లమ్మ. ఇది గ్లిమ్స్ వదిలారు కదా! డీఎస్‌పీనైతే అస్సలు ఎక్స్‌పెక్టే చేయలేదు ఆ రోల్‌లో. చాలా చేశాడు. ఫస్ట్ మూవీకే ఇలా ఉంది ఆయన రోలు. ఇరక్కొట్టేస్తాడనిపిస్తుంది. తెలంగాణ కాన్సెప్ట్. అసలు నేమ్ కూడా చాలా బావుంది 'ఎల్లమ్మ' అని. బీజీఎంకైతే నాకి ప్యూర్ గూస్ బంప్స్ వచ్చేసాయి. నెంబర్ 2 'ఇరుముడి' రవితేజ మూవీ. అసలు పోస్టర్ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యా. నార్మల్ స్టోరీల కన్నా ఇలాంటి కొత్త కాన్సెప్ట్‌తో ఎక్స్‌పెరిమెంట్ చేస్తే మన హీరోలు చాలా బావుంటుంది. నంబర్ 3 స్వయంభూ నిఖిల్‌ది. మూవీ అయితే పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ అనిపించింది. టీజర్ చాలా బావుంది. ఈ మూవీ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. నంబర్ 4 వీడీ 14 టైటిల్ అనౌన్స్‌మెంట్ చూసాను. అజయ్, అతుల్ అయితే బీజీఎం ఇరక్కొట్టేశారు. ఇది టీ సీరీస్ 'మైత్రి' వారి నుంచి వస్తుంది. ఈసారన్నా వీడికి కమ్‌బ్యాక్ రావాలని కోరుకుంటున్నాను. ఆ లుక్, ఆ బ్యాక్‌గ్రౌండ్